హాయ్ ఫ్రెండ్స్, ఈయనెవరో తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఈయన పేరు ప్రభు గోయల్. ఈయన కోసం చెప్పబోయే ముందు ఒక చిన్న కథ చెప్పాలి మీకు. అది రాజీ అనే ఒక అమ్మాయి కథ. బంగారు గాజులు ఏమయ్యాయి అని ఇరిగింటి పొరిగింటి వాళ్ళు అడుగుతుంటే, ఏమీ కాలేదు, అవి వేసుకుంటే చేతిపైన దద్దుర్లు వస్తున్నాయి, అందుకే మట్టి గాజులు వాడుతున్నా అనేది ఆమె తల్లి. అది అబద్ధమని రాజీకి కూడా తెలుసు. అవి తాకట్టు కొట్లో ఉన్నాయని తెలుసు. గాజులే కాదు, తనవి, చెల్లెళ్ళవి, జుమ్కి, కమ్మలు, ముక్కెర్లు కూడా అక్కడే ఉన్నాయనేది ఇంకా బాగా తెలుసు. అప్పటికి 2 ఏళ్ల కిందటే రాజీ వాళ్ళ నాన్నకి ఉద్యోగం పోయింది. వచ్చిన డబ్బును ఓ పెట్టుబడి సంస్థలో పెడితే వాళ్ళు బోర్డు తిప్పేశారు. దాంతో కుటుంబం వీధిన పడింది. అమ్మ హిందీ టీచర్ అయింది. ఆ జీతము చాలక 4 ఇళ్లల్లో వంట చేసి పెడుతుండేది. తల్లికి సాయంగా రాజీ కూడా ట్యూషన్స్ చెప్తుండేది. ఈ నేపథ్యంలోనే తనకి ఇంటర్లో మంచి మార్కులు వచ్చి రౌర్కెలా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికింది. ట్యూషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు రాజీకి. అప్పుడే ఎవరో ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అనే సంస్థ గురించి చెబితే దరఖాస్తు చేసుకుంది. వారంలోపే రాజీకి 50,000 రూపాయలు చెక్కు పంపించింది ఆ సంస్థ. 4 ఏళ్ళు ఆ సాయాన్ని కొనసాగించింది. డబ్బుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను, ఉద్యోగ మెలకువల్ని అందించింది ఆ సంస్థ. అలా ఆ సంస్థ సాయంతో మెటలర్జిక్ ఇంజనీర్ చేసిన రాజీ అమెరికాలోని ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తోంది. చెల్లెళ్ళందరినీ చదివించడమే కాదు, ఆ సంస్థ ద్వారా తను 2 పేద విద్యార్థులకి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇలా గత 30 ఏళ్లలో రాజీ లాంటి 39,302 మంది విద్యార్థుల్ని చదివించింది ఈ FFE సంస్థ. ఇప్పటిదాకా అలా 500 కోట్లని సాయంగా అందించింది. వాటిల్లో తొలి 24 కోట్ల రూపాయలు ప్రభు గోయల్ గారివి. శాస్త్రవేత్తగా ఆయన సాధించిన విజయాలవి. ప్రభు గోయల్ గారు ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సైంటిస్టుగా ఎదిగారు. పారిశ్రామికవేత్త అయ్యారు. ఓ దశలో తన సంపదలో కొంత భారతదేశంలోని ప్రతిభావంతులైన పేద పిల్లలకి పంచాలనుకున్నారు ఆయన. ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అనే సంస్థని స్థాపించి దాని ద్వారా ఇప్పటిదాకా 500 కోట్ల స్కాలర్షిప్లు అందించారు. ఎంత గ్రేట్ అండి! ఏటా కనీసం 6,000 మందికి అందిస్తూ ఉన్నారు. ప్రభు గోయల్ గారి స్వస్థలం అలహాబాదు. తండ్రి ఓ దిగువ స్థాయి ప్రభుత్వోద్యోగి అయినా ప్రభు గోయల్ని తన శక్తికి మించి చదివించాలనుకున్నారు. ఓ పెద్ద కాన్వెంట్లో చేర్చారు. అక్కడ సంపన్నుల పిల్లల మధ్య అతన్ని అందరూ చిన్నచూపు చూసేవారు, దూరం పెట్టి అవమానించేవారు. 7వ తరగతి చదివేటప్పుడు సహాధ్యాయి ఒకడు ప్రభుని కొడితే కొట్టిన వాడిపైన చర్యలు తీసుకోకుండా ఇతన్ని బయటికి పంపించేశారు. దాంతో ఓ ప్రభుత్వ బడిలోనే చేరి కసిగా చదివాడు. IIT కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్ సాధించాడు. అక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్నారు ప్రభు గోయల్ గారు. అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో PhD చేసి ప్రఖ్యాత కంప్యూటర్ తయారీ సంస్థ IBMలో సైంటిస్ట్గా చేరారు. అప్పుడే కంప్యూటర్ తయారీలో వాడే సర్క్యూట్లని పరీక్షించే ఫోడెమ్ అనే సరికొత్త లాంగ్వేజ్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత గేట్వే డిజైన్ ఆటోమేషన్ అనే సంస్థని ప్రారంభించారు. 1989లో ఆ సంస్థని సిడిస్కో అనే కంపెనీ అప్పట్లోనే $7 కోట్ల అంటే సుమారు 168 కోట్లకి కొనుగోలు చేసింది. అందులోని $1 కోటి ఆనాటి లెక్క ప్రకారం 24 కోట్లతో సమానం. FFE సంస్థని 1994లో స్థాపించారు. నాటి సిలికాన్ వ్యాలీలోని గోయల్ మిత్రులు ఆయనతో చేతులు కలిపారు. వాళ్ళ ద్వారా భారత్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్ని గుర్తించి స్కాలర్షిప్ కమ్ మెంటార్షిప్లు అందించడం మొదలుపెట్టారు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండి ఎంసెట్ 6,000 లోపు, నీటు 90,000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకి వాళ్ళ కోర్సు పూర్తయ్యేదాకా ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తారు. ఇటీవల లా విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. అవసరమైన వాళ్ళు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది స్కాలర్షిప్ల సంఖ్య బాగా పెరిగి 16,000 మంది సాయం అందుకున్నారు. వీళ్లలో 20% తెలుగు రాష్ట్ర విద్యార్థులే ఉన్నారు. ఇప్పటికీ సంస్థ కోసం ఏటా 46 కోట్ల రూపాయలు అందిస్తూ వస్తున్నారు గోయల్ గారు. ఆయనతో పాటు సంస్థ నుంచి సాయం పొందిన విద్యార్థులు కూడా కొత్త వాళ్లకు సాయపడుతున్నారు. ఎంత గొప్ప విషయం అండి! ఎందరూ గొప్ప వ్యక్తులు మన దేశంలో. ఇలాంటి సహృదయులు
మానవత్వం మూర్తీభవించిన వ్యక్తుల వలన సమాజంలో ఎందరో విద్యావంతులు తయారవుతున్నారు. అంటే అలాంటి వ్యక్తుల పేర్లు వింటేనే గర్వంగా ఉంటుంది. సమాజాన్ని ప్రేమించడం అంటే ఇలాంటి వారిని చూస్తుంటేనే నిజమైన సమాజ సేవ, తోటి వారిని ప్రేమించే విధానం అర్థమవుతుంది. నేను నా కుటుంబం అనే కాకుండా ఇతరులకు హెల్ప్ చేయాలి అనే ఒక థాట్ మనిషిని ఎంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందో అది ఇచ్చి చూస్తేనే అర్థమవుతుంది. నీకున్న దాంట్లో 10 పైసలు ఇతరుల కోసం ఖర్చు చేసి ఆ ఆనందాన్ని చవి చూడగలిగిన వారు ధన్యులు. వారి జన్మ సార్థకమైనట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.